ఎందువల్ల ఆమె దుర్మార్గురాలైంది? అహాబు సంతానానికి చెందినది కాబట్టి. అహాబు యొక్క కుమార్తె ఈ యొక్క అతల్య, ఈమెను వివాహం చేసుకున్నాడు ఈ యొక్క యెహీరాము. కాబట్టి మరి బిడ్డ ఎలా పుడతాడు అప్పుడు? మామూలుగా నువ్వు బిడ్డను మార్చుకోవచ్చు. ఒక నీతి ఒక అన్యాయం ఇద్దరు ఉంటే నీతి మార్గంలో నడిపించే ఛాన్స్ ఎక్కువగానే ఉంది. కానీ అటు వెళ్ళకూడదు, ఇటు చెడు మార్గంలోనే వెళ్ళాలని నేర్పిస్తే దగ్గరుండి ఎటు వెళ్తారు పిల్లలు? అప్పుడు ఖచ్చితంగా అటు వెళ్తారు. కాబట్టి ఈ యొక్క తల్లి ఏం చేసింది? అటు వెళ్ళటమే యెహీరాముకి నేర్పించింది. మరి భార్య అలా ఉన్నప్పుడు భర్త కూడా ఖచ్చితంగా అట్లాగే ఉంటాడు. ఆహాబు ఎటు వెళ్తే అటు వెళ్ళేవాడు, ఆహాబు మార్గంలో నడిచేవాడు, ఆహాబు యొక్క ఆజ్ఞలు పాటించేవాడు, ప్రతిదీ ఆహాబుని గురించి ఆలోచించేవాడు. కానీ తన తండ్రి, తన యొక్క ముత్తాత కానీ వాళ్ళందరూ కూడా ఎంత నీతిగా న్యాయంగా జీవించారన్న యొక్క సంగతిని గుర్తించలేదు యెహీరాము. వాళ్ళ యొక్క పరుగును మొత్తాన్ని